హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు పూరీ చాట్ తయారు చేసి చూపిస్తున్నాను. ముందుగా పచ్చి బఠానీ నానబెట్టి 8 గంటలు నానబెట్టుకోవాలి. అందులోని 2 బంగాళదుంపలు వేసి నేను కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ రానిచ్చాను. అలాగే కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ తరిగి వేసుకుని వేయించుకుని ఒక పచ్చిమిర్చి ఒక టమాటా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం ఇందులో కొద్దిగా పసుపు, కారం, అలాగే గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి వేసి కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న బఠానీ వేసుకుని కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకోండి. వేసుకుని తగినంతగా సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత చివరిగా మనం స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం కొత్తిమీర వేసుకుని రెడీ చేసుకోవాలి. అయిపోయింది బఠానీ కర్రీ. దీన్ని పక్కన పెట్టుకొని పూరీలు వేపుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పూరీలు ఉంటాయి కదా, అవి వేసి వేయిస్తున్నాను. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పూరీలు అన్నీ సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి మనకి. అవి తెచ్చుకుని వేయించేసుకుంటే చాలా సులువుగా అయిపోతుంది. పిల్లలకి బయట కొనే కన్నా ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసిస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా తింటారు. నేను అలాగే పుదీనా చట్నీ, స్వీట్ చట్నీ, పెరుగు, ఉల్లిపాయ, కారపూస, కొత్తిమీర అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఒక ప్లేట్లోకి పూరీలు వేసుకొని కర్రీ వేసుకోవాలి. ముందు దానిపైన కొద్దిగా పెరుగు, అలాగే గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీ అన్నమాట, అలాగే స్వీట్ చట్నీ, కారపూస, పచ్చి ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ ఇలాగ ప్లేట్లో సర్వ్ చేసిస్తే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. బయట తినే కన్నా ఇంట్లో మనం ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది పూరీ చాట్.